జనరల్‌గా అండి ఇప్పుడు మనకి పెద్ద పేగులో హ్మ్. క్యాన్సర్ అనుకుందాము. హ్మ్. క్యాన్సర్ అంటే ఒక డైరెక్ట్‌గా వచ్చేసి రక్తం పడిపోదు. ఒక ఓకే. గడ్డలాగా తయారవుతది. ఆ ఓకే. గడ్డ మధ్యలో ఒక చిన్న అల్సర్ ఒస్తది. అల్సర్ నుంచి కొంచెం బ్లీడ్ అవుతది. అప్పుడేమవుతది మీకు మోషను మనకి రెగ్యులర్‌గా ఏంటంటే లాస్ట్ 20 సెంటీమీటర్ ఆఫ్ పేగులో మాత్రమే మోషన్ గట్టిగా ఉంటది. మిగతా పైనంతా మోషన్ వాటర్ లాగే ఉంటది. ఓకే. సో, మీకు సపోజ్ పైన ఏరియాలో ఎక్కడైనా ఒక అల్సర్ వచ్చిందనుకోండి, బ్లీడ్ అయిందనుకో, బ్లడ్ వచ్చిందనుకో, అది మోషన్‌తో మిక్స్ అయిపోతది. బికాజ్ ఇట్ ఈస్ ఎ లిక్విడ్ మోషన్. హ్మ్. సో, మోషన్ కలర్ చేంజ్ అవుతది. మోషన్ ఓకే. కలర్ కంప్లీట్‌గా బ్లడ్ ఉండదు. ఎందుకు అంటే బ్లీడింగ్ ఈస్ వెరీ స్మాల్. ఎందుకంటే ఒక అల్సర్ అది. హ్మ్. అల్సర్ కాబట్టి ఒక చిన్న బ్లీడ్ అవుతది. మోషన్ యొక్క కలర్ చేంజ్ అవుతది. నాట్ కంప్లీట్‌లీ బ్లాక్, నాట్ కంప్లీట్‌లీ రెడ్. ఇన్ ఓకే. బిట్వీన్ ఉంటది. వయా మీడియం ఉంటది. హ్మ్. హ్మ్. సపోజ్ లాస్ట్ 20 సెంటీమీటర్ ఒక పేగులో గెడ్డ ఉందనుకోండి. హ్మ్. అంటే అక్కడ ఏమవుతుంది మీకు మోషన్ ఫార్మ్ అయిపోయింది. మనం ఏదైతే బయట కమోడ్‌లో చూస్తున్నామో ఆ మోషన్ ఫార్మ్ అయింది. ఆ మోషన్ ఏమవుతది అల్సర్ మీద ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతుంది. ఓకే. అంటే మోషన్ మీద ఒక లేయర్ లాగా వస్తదనమాట.